హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నాగలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమో గురించి మాట్లాడతాను. ప్రోమో చూశానండి నేను, చాలా బాగుంది. నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి. ప్రోమో ఓపెనింగ్లో శ్రీముఖి ప్రోమో ఓపెనింగ్లో 45 రా రెబల్స్ అని వేశారండి. 45 రా రెబల్స్ అంటే 45 మెంబర్స్, అంటే కామనర్స్ అనమాట. మెన్స్ అయినా ఉమెన్స్ అయినా 45 మెంబర్స్ని ముందు అగ్ని పరీక్ష షోకి పిలిచారనమాట. అందులో నుంచి సెలెక్ట్ చేస్తారు. ఫైనల్గా హౌస్కి వెళ్ళేది ఒక 5 మెంబర్స్ కానీ 9 మెంబర్స్ కానీ ఉంటారు. 9 మెంబర్స్ ఉండొచ్చని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే బిగ్ బాస్ 9 కాబట్టి 9 మెంబర్స్ కామనర్స్, 9 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉంటారేమోనని నేను అనుకుంటున్నాను. అలా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా 5 మెంబర్సే కామనర్స్ ఉండి మిగతా వాళ్ళంతా సెలబ్రిటీస్ ఉంటే మళ్ళీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, వీళ్ళు తక్కువ ఉంటారు అన్నట్టుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. 9 మెంబర్స్ ఉంటారేమో మోస్ట్లీ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ శ్రీముఖి ఒక మాట అంటది, బిగ్ బాస్ హౌస్లో ఉండాలంటే అంత ఈజీ కాదు, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, అక్కడ నిలవాలన్నా గెలవాలన్నా ప్రజల సపోర్ట్ కావాలి అంటది. ప్రజల సపోర్ట్ అంటే ఓటింగ్ అనమాట. ప్రజల సపోర్టు అంటే ఓటింగ్ ఉండాలి, ఓటింగ్ ఉంటేనే అక్కడ నిలవటమైనా గెలవటమైనా జరుగుద్ది అన్నట్టుగా అందే నేను అనుకుంటున్నానండి. నెక్స్ట్ బిందు మాధవి గారు వస్తారు. బిందు మాధవి గారేమో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళకముందే వీళ్ళు ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకునే అవకాశం వీళ్ళకి దక్కింది కాబట్టి వీళ్ళకి మంచి ఆపర్చునిటీ వచ్చింది అన్నట్టుగా బిందు మాధవి గారు మాట్లాడతారు. అలాగే నెక్స్ట్ ఎవరంటే హీరో అండి, ఆయన తేజ సజ్జా గారు వస్తారు. ఆయన ఆర్ యూ రెడీ ఫర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని అంటారనమాట. నెక్స్ట్ ఒక లేడీ కంటెస్టెంట్ వస్తారు స్క్రీన్ మీదకి. ఆవిడ ఏంటంటే శ్రీముఖి అంటది, నవదీప్ ఓకేనా మీకు అని అంటది. దేనికి అని ఆశ్చర్యంగా మాట్లాడిద్ది ఆవిడ. ఆ తర్వాత ఇంకో లేడీ కంటెస్టెంట్ బిందు మాధవి గారు మాట్లాడతారు ఆవిడతో. ఆవిడ ఏమంటారంటే మన రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి బయట అన్నట్టు మాట్లాడతారు. ఆవిడేమో నేను లేడీ నవదీప్ని అని అంటది. లేడీ నవదీప్ అంటే మరి అర్థం ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. ఆ డైలాగ్ తర్వాత అందరూ పెద్దగా స్మైల్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకో లేడీ కంటెస్టెంట్, ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, ఒక దివ్య నిఖిత అని ఆవిడ పేరు ఆవిడే చెప్పుద్ది. టోటల్గా ప్రోమో మొత్తం మీద కూడా పేరు రివీల్ అయ్యింది ఎవరిది అంటే ఈ దివ్య నిఖిత అన్న ఆవిడదే రివీల్ అయ్యింది. అది కూడా ఆవిడ నోటితో ఆవిడే చెప్పుకున్నారు. మరి అదేంటో. దివ్య నిఖిత సాయి పల్లవి శ్రీలీలతో పోల్చుకుంది అంటే సాయి పల్లవి శ్రీలీల కొంచెం డ్యాన్స్ బాగా చేస్తారు కదా, అలా ఈవిడ కూడా ఏమన్నా డ్యాన్స్ బాగా చేస్తారో లేకపోతే డ్యాన్స్ అంటే ఇష్టమో అందుకే చెప్పుకుందేమో అని నేను అనుకుంటున్నానండి. టోటల్గా ఆవిడ పేరు ఆవిడే చెప్పుకుంది. టోటల్గా ప్రోమో మొత్తం మీద పేరు ఎవరిదన్నా రివీల్ అయ్యింది అంటే ఒక దివ్య నిఖితది మాత్రమే రివీల్ అయ్యింది. నెక్స్ట్ మాస్క్ మెన్ ఎంట్రీ అనమాట. సారీ, మాస్క్ మెన్ కాదండి, మిడిల్ ఏజ్ ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ అనమాట. ఆవిడ ఎంట్రీ అంటే ఆవిడ కనిపించింది స్క్రీన్ మీద. ఆవిడేమంటుందంటే ఏసీలో ఉంటా, ఉపవాసం ఉంటా, ఎప్పుడు పెడితే అప్పుడు తింటా, కానీ ఎలిమినేట్ చేస్తే మాత్రం ఒప్పుకోను అని అంటది. కొంచెం సీరియస్గానే ఉంటుంది, అందులో సిల్లీగా కూడా అన్నట్టు ఉంటుంది. ఆవిడ అలా అంటారనమాట. ఇంకా ఆ తర్వాత మాస్క్ మెన్ అన్నందుకు ఆయన నిజంగానే మాస్క్ వేసుకొచ్చారండి. మాస్క్ వేసుకొచ్చి ఆయన నేను కూల్ డ్రింక్ లాగా ఉండను, కషాయం లాగా ఉంటాను అని అంటారు. అప్పుడు బిందు మాధవి గారు వెంటనే రియాక్ట్ అయ్యి మీరు కషాయం కాదు విషం అని అంటది. మరి ఆవిడ ఆ డైలాగ్ ఎందుకన్నారో దానికి ఆయనకి రిలేటెడ్గా అన్నారో ఇంకెవరికి రిలేటెడ్గా అన్నారో తెలియదు, కానీ ఆవిడ ఆ డైలాగ్ అన్నారు. అదేంటనేది మనం ఎపిసోడ్లో చూడాల్సిందే. ప్రోమోలో అయితే మాత్రం అలా కట్ చేశారు. నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్ జంటే. ఆయన కింద ఫ్లోర్ మీద పడిపోయి ప్లీజ్ అన్న అని రిక్వెస్ట్ చేస్తాడు, ప్లీజ్ సార్ అన్నట్టుగా. అప్పుడు వీళ్ళు జడ్జెస్ ఏమో రెడ్ సింబల్ లాగా చూపించినట్టుగా చూపించారు. ఒకవేళ ఆయన మోస్ట్లీ ఎలిమినేట్ ఏమన్నా అయిపోయారా ఏంటి అనిపించింది అనమాట. ఆయన అంత రిక్వెస్ట్ చేస్తుంటే నాకైతే అదే అనిపించిందండి. వాళ్ళు రెడ్ సింబల్ చూపించేసరికి
ఆయనేమో అంత రిక్వెస్ట్ చేస్తుంటే ఇంకా ఎలిమినేట్ ఏమైనా చేశారా, ఎలిమినేట్ ఏమైనా అయ్యారా అనిపించింది. నెక్స్ట్ ఇంకో జెంట్ కంటెస్టెంట్ అనమాట, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అంట. అంటే ఒక లెగ్ లేదు, మామూలుగా వేరే ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకున్నట్టుగా చూపించారనమాట. ఆయన బైక్ రైడర్ అంట, మ్యారథాన్ 21K మ్యారథాన్ రన్నర్ అంట. ఇంకా అలా ఆయన ప్రొఫైల్ కూడా చెప్పారు. ఆయన ఒకవేళ ఈ షోకి వెళ్తే కనుక నిజంగా ఛాలెంజ్డ్ పర్సన్ ఆ షోలో ఎలా ఆడతాడో ఏంటో అనే ఇది కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఆయనకి ప్రొఫైల్లో కొంచెం మంచి మంచి ఉన్నాయి కాబట్టి బాగానే ఆడతారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో లేడీ కంటెస్టెంట్ అనమాట. ఆవిడైతే కొంచెం ఎమోషనల్గా, డాడీ డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోనే చూస్తారు నన్ను అని కొంచెం ఎమోషనల్గా మాట్లాడింది. అంతేనండి ప్రోమో ఇంతవరకే ఇంతే ప్రోమోలో ఇంతే ఉంది. నాకైతే ఇలా అనిపించింది అనమాట. మీకేమనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇదే ఫస్ట్ టైం అండి వీడియో చేయటం. ఏమన్నా తప్పులుంటే మాత్రం క్షమించండి, ఏమనుకోవద్దు. నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట బిగ్ బాస్ అంటే. వీడియో కూడా చేసి పెడదామని, నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎప్పుడు కూడా కెమెరా ముందుకు వచ్చి నేను ఏ వీడియో చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, చేసి చూద్దాం అని నేను ముందుకు వచ్చి చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.